హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో మైసూర్ పాక్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి పచ్చి కొబ్బరితో మైసూర్ పాకు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. మరి పచ్చి కొబ్బరితో మైసూర్ పాకు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పచ్చి కొబ్బరిని తురుముకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిలో నీరంతా పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఈ శనగపిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1.5 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్లోని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కరిగి తీగపాకం వచ్చేంత వరకు ఈ షుగర్ పాకాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పాకాన్ని తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పాకాన్ని కొంచెం పట్టుకొని చూస్తే తీగలా సాగాలండి. ఇప్పుడు ఈ షుగర్ పాకం వచ్చేసింది. ఇప్పుడు ఈ షుగర్ పాకంలో మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పాకం శనగపిండిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి మైసూర్ పాకాన్ని కొంచెం గట్టిపడేంత వరకు మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ ఆపకూడదు. ఇప్పుడు ఈ కొబ్బరి మైసూర్ పాకం దగ్గర పడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి మైసూర్ పాకాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి మైసూర్ పాకాన్ని బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాకాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మైసూర్ పాకం పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కొబ్బరి మైసూర్ పాకం తయారు చేయడం చూసారు కదా. మరి ఈ కొబ్బరి మైసూర్ పాకం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. మరి ఈ కొబ్బరి మైసూర్ పాకాన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి మైసూర్ పాకాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.